నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ వెపర్? వెపర్ కేసులో టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? వెన్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ vapors will be first converted to liquid state and then on further cooling the liquid state will change to the solid state. సో ఏమవుతుందంటే టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఫస్ట్ వేపర్ ఉంది కదా, అంటే గ్యాస్. ఈ వేపర్ అనేది దేనిగా మారుతుంది? లిక్విడ్గా మారుతుంది. మీరు కూల్ చేస్తే, టెంపరేచర్ తగ్గిస్తే. ఇంకా తగ్గించారు అనుకోండి, లిక్విడ్ ఏ విధంగా మారుతుంది? సాలిడ్గా మారుతుంది. సాలిడ్గా మారుతుంది అనేది మన కాన్సెప్ట్. టెంపరేచర్ కూల్ చేస్తూ ఉంటే వేపర్ అనేది సాలిడ్గా మారుతుంది. 110 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ వేపర్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. కన్వర్షన్ ఆఫ్ వేపర్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారితే దాన్ని ఏమంటాము? కండెన్సేషన్ అనడం జరుగుతుంది. వేపర్ లిక్విడ్గా మారితే కండెన్సేషన్ అంటారు అనేది గుర్తుంచుకోండి. వేపర్ లిక్విడ్గా మారితే దాన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటారు. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో దాన్ని కండెన్సేషన్ టెంపరేచర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి, లేదా కండెన్సేషన్ పాయింట్ అంటారు. ఇన్ కండెన్సేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. కండెన్సేషన్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారాలి. వేపర్ అనేది లిక్విడ్గా మారేటప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎగ్జో ఇది. హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కండెన్సేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.